ఒక చిన్న గ్రామంలో రాఘవ్ అనే రైతు జీవించేవాడు. ఏటా పంటలు విఫలమవుతున్నా అతని భగవంతుడిపై విశ్వాసం ఎప్పుడూ తగ్గలేదు. ప్రతి ఉదయం చిన్న శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించి ఇలా ప్రార్థించేవాడు: దేవుడా, ధనమో ఐశ్వర్యమో కాదు, నిజాయితీగా కష్టపడే శక్తినే ప్రసాదించు. ఒక సంవత్సరం ఎండలు భయంకరంగా వచ్చాయి. పల్లె పొలాలన్నీ వాడిపోయాయి. రైతులు నిరాశతో పొలాలు వదిలేసి వెళ్ళిపోయారు. కాని రాఘవ్ మాత్రం పొలాన్ని దున్నుతూనే ఉన్నాడు. ఓం నమఃశివాయ జపం చేస్తూ. వారు ఎగతాళి చేశారు: అరే రాఘవా, నీ శ్రమ వృధా, ఈసారి దేవుడే సహాయం చెయ్యడు అని. రాఘవ్ ప్రశాంతంగా సమాధానమిచ్చాడు: నా కర్తవ్యం పనిచెయ్యడం, ఆశీర్వాదాలు ఎప్పుడో వస్తాయి. కాలం గడిచింది. ఒకరోజు ఆకాశం మబ్బులతో నిండిపోయింది. వర్షం కురిసింది. అద్భుతం ఏమిటంటే, రాఘవ్ పొలమే పచ్చగా బంగారు పంటలతో కళకళలాడింది. మిగతా పొలాలు మాత్రం ఖాళీగానే ఉన్నాయి. గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. రాఘవ్ చిరునవ్వుతో అన్నాడు: విశ్వాసం లేకుండా శ్రమ వృధా, శ్రమ లేకుండా విశ్వాసం బలహీనమైంది. కాని విశ్వాసం, శ్రమ కలిసి వస్తే దేవుడే నీ విధిని మార్చుతాడు. ఆ సీజన్లో రాఘవ్ తన కుటుంబానికే కాదు, మొత్తం గ్రామానికి అన్నం పెట్టాడు. అందరికీ ఒకే పాఠం నేర్పాడు: నిజమైన భక్తి అంటే ప్రార్థనే కాదు, సహనం, పట్టుదల, సేవ కూడా.